ఒక జిత్తులమారి నక్క ఒక అమాయక మేకను మోసం చేసి బావిలో పడేసింది. కానీ చివరికి ఆ మేక ఇచ్చిన షాక్కి నక్కే బావిలో చిక్కుకుపోయింది. ఒకరోజు అడవిలో తిరుగుతున్న నక్క అజాగ్రత్తగా ఒక లోతైన బావిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా దానికి బయటికి రావడం సాధ్యం పడలేదు. అప్పుడే అక్కడికి ఒక దాహంతో ఉన్న మేక వచ్చింది. నక్క బావా, బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది. నక్క వెంటనే ఒక అబద్ధం చెప్పింది. మిత్రమా, ఈ బావిలోని నీళ్లు చాలా తియ్యగా ఉన్నాయి, అందుకే నేను ఇక్కడే నీళ్లు తాగుతున్నా అంది. ఆ మాటలు నమ్మిన మేక ఆలోచించకుండా బావిలోకి దూకేసింది. కొద్దిసేపటి తర్వాత, ఇప్పుడు బయటికి ఎలా వెళ్దాం అని మేక అడిగింది. నువ్వు గోడ దగ్గర నిలబడు, నేను నీ వీపుపై ఎక్కి బయటికి వెళ్ళి నిన్ను పైకి లాగుతా అని నక్క చెప్పింది. మేక వీపుపై ఎక్కి నక్క ఒక్కసారిగా బయటికి దూకేసింది. అయ్యో మేకమామ, ముందే ఆలోచించి ఉంటే ఇలా చిక్కుకుపోయేదానివి కాదు అంటూ నక్క నవ్వింది. కానీ మేక కూడా తెలివిగా ఆలోచించింది. నక్క బావా, అడవిరాజు సింహం నీకోసమే వస్తుంది. సింహం పేరు వినగానే నక్క భయంతో మళ్ళీ బావిలోకి దూకేసింది. అంతే, మేక వెంటనే నక్క వీపుపై ఎక్కి బావి బయటికి వచ్చేసింది. నక్క మాత్రం బావిలోనే చిక్కుకుపోయింది. అందుకే ఎవరి మాట అయినా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించాలి.